నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరొక లెక్క. నిజమేనా? నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. నేను నిన్న సాయంత్రం కూడా చెప్పిన, నమ్మరా? సుధురాగరి. ఇవాళ ఏం ప్రోగ్రాం ఉందే? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ అంట. అంతర్జాతీయ హంగులతో ఇవాళ రేపు సమిట్ ఉన్నది. ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. ఏమని చెప్పిండు ఆయన? ఏం రాసిండు? ఫ్యూచర్ సిటీ అని రాసిండు. ఫ్యూచర్ సిటీ అంటే దాంట్లో ఫ్యూచర్ ఉండాలి కదా. నేను ఒకసారి ఆ ఫ్యూచర్ ఏ పార్ట్ ఉందో ఒకసారి ఒక బొమ్మ చూపిస్తా జరా. ఫ్యూచర్ సిటీ అంటే మన సిటీ ఉండాలి. నాకు తెలిసి అయితే ఇక సిటీ ఇంకో ఇది చూడరా, తెలంగాణ రైజింగ్ కు వేలైపోయిందంట. వేలైంది, ఇవాళ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏడ ఉందో చూపించారు. ఇంకా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఈ బొమ్మ వేసిరు. ఇవో ఈడ రోడ్ వేసిరు, ఈడ రోడ్ వేసిరు. అంతా నిన్నటికే చదివిరు. కార్లు పెడతాను కూడా గది లేక ఇంకా డేరాలు వేసిడ. కార్లు పెద్దతందుకు కూడా జాగలేదు ఆడ. ఇగో డేరాలు వేసిడ. ఇది ఫ్యూచర్ సిటీ. ఇది డేరాలే, రేకుల షెడ్ వేసిరు. ఇది డేరాలే, రేకుల షెడ్ వేసిరు. ఇది నిన్నమన్న రిపేర్లు వేసి రోడ్లు వేసి నష్టం ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ చెట్లు ఇప్పటికిప్పటికి ఏం పెరగాయి, వేరే కాంచి తెచ్చి పెట్టినట్టు కొడుతాను. ఒకటే రోజులో రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ అంటే చిటికేయంగానే చెట్టు పెద్దదా? పెద్ద కాదు కదా. సో ఇది వేరే దగ్గర చెట్లు తెచ్చి పెట్టారు. ఏం సిటీ ఇది మా సిటీ. ఈడ రేకుల షెడ్డే. ఏది మరి సిటీ? నాకు ఒక్కటన్నా ఒక 50 ఫ్లోర్ల బిల్డింగ్ కనిపిస్తుంది, చూద్దామంటే కనిపించలేదు. నీ అనుకున్న ఫ్యూచర్ సిటీ అంటే ప్రజెంట్ సిటీ కోకాపేట అయింది. కోకాపేట మించిన సిటీ కట్టిందేమో మా అన్న అనుకున్నా. నేను ఫ్యూచర్ సిటీ అంటే రేకుల షెడ్లా? ఏం ముస్తాబ్ అయిందంటే ఇక ముస్తాబ్ అయింది రేకుల షెడ్లు అని పెడితే బాగుంటుండే. నాయన ఈ నోరుకు మొక్కాలి. కార్లు పెట్టేందుకు కూడా జాగలేదా ఇక్కడ? కార్లు పెట్టేందుకు కూడా జాగలేదు. మొత్తం డేరాలు, ఇటుపాక కూడా డేరాలు వేసింది. ఈ డేరాలు వేసిన ఫ్యూచర్ సిటీ ప్రోగ్రామ్ అంటే ఇలా ఇక మళ్ళీ ఇది ముదనష్ట బొమ్మ వేసింది ఇక్కడ. ఆ ముదనష్ట బొమ్మ నాకు తెలియదు కానీ. సో మొత్తానికి అయితే తెలంగాణ రైజ్ అవుతుంది. తెలంగాణ రైజింగ్ ఇవాళ వేలైపోయింది. ఇవాళ నుంచే మొదలవుతుంది. ఇవాళ మంగళారతి వాళ్ళకి రిబన్ కటింగ్ చేసి తెలంగాణ రైజింగ్ అనగానే రేపు పొద్దున ఏమంటే $3 ట్రిలియన్ అయిపోతుంది. సో బ్రహ్మాండంగా రైజ్ అవుతుంది. మీరు చూసుకోరు. ఈ డేరాలే తెలంగాణ రైజింగ్. ఒక కారు పెడితే కూడా జాగలేదు. ఈడంటే గ్లోబల్ సమిట్ పెడతానంట. ప్రపంచమే 3 లక్షల కోట్లు పెడుతుందంట ఇప్పుడు ఈడ పెట్టుబడి. ఇగో ఈ డేరాలల్లా ఇల్లో 1 లక్ష కోట్లు, ఇల్లో 1 లక్ష కోట్లు, ఇల్లో 1 లక్ష కోట్లు పెడతారేమో మరి. 3 లక్షల కోట్ల పెట్టుబడి. ప్రపంచకంలో పెద్ద నగరం. అసలు ప్రపంచంతో పోటీ పడుతున్నాం ఈడ మనం. ఇగో ఇది చెన్నైని దాటిపోయింది. ఇది ముంబై దాటిపోయింది. ఇది వచ్చేసి దాని పేరేం పేరా ఢిల్లీని దాటిపోయింది. అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క సిటీ అనమాట. అందువల్ల ఈ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ అనేది ఇట్లా నాగిన్ డాన్స్ చేస్తుంది మన ఫ్యూచరు. సో ఇంత గొప్ప సిటీని ఈ ప్రపంచకంలో ఎవరు కట్టలేడు ఇక. సో రేవంత్ అన్న చెప్పినట్టు ఈ ప్రపంచకంలో ఎవడు కట్టలేడు, కట్టరు కూడా. మీ తల కిందులు తప్పదు చేసి ఇటువంటి సిటీ మీరు కట్టలేరు. ఎందుకంటే మీకు మనలెక్క గుడుంబా సెంటర్ సోపది లేదు. మీకు మనలెక్క రియల్ ఎస్టేట్లో తెలివి లేదు. రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదించిన తెలివితోని ఫ్యూచర్ సిటీని మసిబూసి మాడికాయ వేసి బొమ్మలు వేసిండు, డేరాలు వేసి దీని ఫ్యూచర్ సిటీ అంటాడు. ఫ్యూచర్ మారిపోతుంది. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరొక లెక్క. అట్లనే పెడతాడు. సిగ్గుంటే కదా పెట్టడానికి ఏమన్నా. ఇంకేమన్నా రాసిండా? రాష్ట్రానికి 1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాబడమే లక్ష్యం అంట. దీని ద్వారా మధ్యాహ్నం 1:30 ప్రారంభించిన గవర్నర్. అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖులు ప్రసంగాలు ఉంటాయి. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు. రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉంటుంది. ఈ రోజు కాదయ్యా సినిమా, రేపు ఉంది. ఇలా ప్రసంగాలే అట. ప్రత్యేక ఆకర్షణగా మూసీ పునరుజ్జీవం స్టాల్. అమ్మ నా కొడుక, మూసీ పునరుజ్జీవం ఎందుకు తెలుసా? 1,50,000 కోట్లు. హిల్ట్ పాలసీ కూడా ఒక స్టాల్ పెట్టపోయినామే. హిల్ట్ పాలసీ ఒక స్టాలు, మూసీ పునరుజ్జీవం ఒక స్టాలు, హైడ్రా ఒక స్టాలు, 6 హామీలు ఒక స్టాలు. ఇట్లా 4-5 స్టాలు పెడితే మంచిగా ఉంటారు. అరే ఇట్లా కడతారు రేవంత్ రెడ్డి. అబ్బా మూసీ ప్రక్షాళన ఎత్తు 1,50,000 కోట్లు మింగొచ్చు అనమాట అప్పనంగా అని చెప్పేసి రేపు వేరే రాష్ట్రాలను కూడా తెలుస్తుంది.
రేవంత్ అన్న ట్రైనింగ్ ఇస్తుండు స్కామ్లు ఎట్లా చేయాలని చెప్పేసి. ఇంకా కొమ్ము కొయ్యాట, ఒగ్గు డోలు పేరుని శివతాండవం ప్రదర్శనలు ఉంటాయట. నోరూరించడం హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చి పులుసు, అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు, పోచంపల్లి ఇక్కత్ శాలువలట, 4 హాలు 27 సెషన్లట. మొత్తం ఇక బొమ్మ వేసిర్రు. ఇక అన్న నిన్న ఒక ట్వీట్ పెట్టింది, ఇది మనం చూసాం. దీన్ని ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరొక లెక్క. ఇక గ్లోబల్ సమిట్ లో తెలంగాణ రూపురేఖలు మారుతాయి, సీఎం రేవంత్ రెడ్డి. ఏం మారినాయి కానీ గింత మంచి రూపురేఖలు కూడా తెస్తాడా? గ్లోబల్ సమిట్ లో రూపురేఖలు మార్చేసిండు. అసలు ఈ ప్రపంచ కమలిసం అంటే తెలియజేసేటప్పుడు దొరకడరా నాయన. మీరు ఇంకా జోక్ అనుకుంటారు మీరు నేను చెప్తుంటే. రాష్ట్ర ప్రగతికి ఫ్యూచర్ సిటీ వేగు సుక్క, 2047 నాటికి దేశ గ్రోత్ ఇంజనీర్ గా తెలంగాణను మారుస్తామని వెల్లడి. ప్రజాపాలనకు 2 ఏళ్ళైన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినారు. అట్ట అయిపోతుంది ఆయన మందిని ముంచినందుకు ధన్యవాదాలు అని చెప్పాలి. శుభాకాంక్షలు ఎందుకు, మాకు సంక్రాంతిపోయిన నీ పరిపాలన ఇచ్చి 2 ఏళ్ళు అయిందని. ఇక ఇప్పటి వరకు లెక్క, ఇప్పటి వరకు 2,80,000 కోట్లు అప్పు తెచ్చిన. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో 10 లక్షల కోట్లు కూడా అప్పు తెస్తా ఒక సంవత్సరానికి. లెక్క వేరు ఈ రోజు నుంచి, నిన్నటి వరకు ఒక లెక్క. అందువల్ల మరి ఆయన మాటలు పట్టుకోరా, అంతేనా కాదా? ఇక మరి మావోడు ఉన్నాడుగా, మావోడు ఫీల్ అవుతాడు ముందే. మా రాధాకృష్ణ నీ అందరు చదివాడు, మావోడు నా చదవలే అనుకోడు. అందుకే మావోడు ఒకసారి ఇక దావోస్ తరహాలో దద్దరిల్లిపోవాలట. ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అంట. ఇంకో బ్లాక్ క్యాట్ అట, ఆక్టోపస్ అట, గ్రే హౌన్స్ బలగాలతో సమిట్ వద్ద పహారా ఏర్పాటు చేసినట. ఇంకో వీళ్ళు మంచిగా చిప్పాలు పెట్టుకోరు, గన్నులు పట్టుకోరు, ఇక జోరు తిరుగుతురు. ఏమన్నా ఉగ్రవాదులు కూడా వచ్చారు ఏందే, ఏమో చెప్పదేమో నువ్వు ఉగ్రవాదం కూడా ఏమైనా పిలిచినవా అయింది, నా డౌట్ వస్తుంది. మాకు ఇంతమంది ఎందుకు పోలీసులు, కుక్కలు తెచ్చారు, పోలీసు కుక్కలను కూడా తెచ్చారు. మొత్తానికైతే నెంబర్ 1 అంట మనం. పూర్తయిన ఏర్పాట్లు విజయవంతంగా డ్రై రన్ చేసిరట. ఏమనుందా? 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుబడుల ప్రణాళిక. గ్లోబల్ సమిట్ కు 3 అంచెల భద్రతా వలయం. 3 అంచెలు, 1 2 3 4 3 అంచెల భద్రతా వలయం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి శతకోటి దండాలు కానీ ఆయన ఈ ఫ్యూచర్ సిటీ పేరుతోని మమ్మల్ని చ్యుతగానం చేసి మళ్ళీ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు నాకు దీని వ్యయం. నాకు భయం అయితే నువ్వు సిటీ కట్టాలంటే ఇప్పుడు అది మామూలు కథ కాదు. మొత్తానికైతే దీన్ని ఇట్లా గాల్య దీపం పెట్టి అవ్వా ఏం గచ్చిండ్రా అంటాను. మనం మసిపూసి మాడకాయ ఎత్తాను. తెలంగాణ సమాజం గ్రహించుకోవాలి. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్ కోసం కాదు, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అన్నదమ్ముల ఫ్యూచర్ మారడం కోసమే ఈ ఫ్యూచర్ తప్ప తెలంగాణ ప్రజలకు ఏ కారణం కూడా దాంట్లో ఉపయోగం ఉండదు. ఇంకోటి, ఈ 2047 విజన్ అంట కేసీఆర్ తెలియజేయలేట. ఈ మొగోడు చేసినట్ట $3 ట్రిలియన్ చేస్తాడట. అమ్మానయ్య, అసలు దానికి లెక్కన తెలుసా? ఎంత పుండకోరు ముచ్చట్లు. ఏదైనా సరే రేపు స్థానిక ఎన్నికల్లో ఓట్లే లక్ష్యంగా రేవంత్ రెడ్డి జరుగుతున్నాడు. దాని సమాజం గ్రహించి స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరుగాచి వాత పెట్టి లేదు మేము పెట్టము అంటే మీ అన్న మీకు పెడతాడు. సరే తర్వాత ఇంత గాజు కూడా ఇస్తాడు. ఇప్పుడు ఈ చేపాటే ఇచ్చిన తర్వాత ఈ చేపాటు ఇస్తాడు. సో మరి మీరు మీ చేతిలో ఉన్న నిర్ణయం, మీరు నిర్ణయం తీసుకొని ఎవరికి ఓటేస్తే మీ బతుకు మారుతో చూసుకొని ఓటేది. ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఈ గ్లోబల్ సమిట్, బొంగు భోజనం లే, ఓన్లీ ఎలక్షన్ టార్గెట్. అరే ఇంత గొప్పగా డెవలప్ చేస్తున్న ముఖ్యమంత్రి మనకున్నాడు అని మనం అనుకోవాలి, కానీ అనుకోకూడదు. అనుకుంటే మీరే ఆగమవుతారు. తర్వాత మిమ్మల్ని నోడు కాపాడలేడు. ఇక